మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మైబాద్ జిల్లా కేశవరం మండలంలో ఉన్నాం. ఇక్కడ గత కొద్ది రోజుల దగ్గర నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చిరు వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద వ్యాపార ట్రాన్స్పోర్ట్ వ్యాపారుల వరకు చాలా ఇబ్బందులు, సాధారణ ప్రజలు కూడా ముఖ్యంగా రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మరియు ఇటీవలే నిన్న ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు మైబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మరియు కేశవరం మండల ప్రజలు ముఖ్యంగా రైతులు మాత్రం చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇదివరకు వేసిన పంట మొన్న వచ్చిన వర్షాలకు తీవ్ర నష్టంతో కూడింది. దానిలో మా కేశవరానికి లోపడున్న మా వ్యవసాయ భూములకు మేము వేసుకున్న పంటకు ఏ విధమైన నష్టం జరుగుతుందనేసి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా కేశవరం పట్టణంలోని వాగులు వంకలు నిండి పొంగిపడుతున్న నేపథ్యంలో, నాలాలు కూడా పొంగిపడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, గత వారం రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ మధ్యలో ఉన్న మట్టి పోయి ఆల్రెడీ ఒక 2 నుండి 3 రోజుల వరకు రైళ్లు ట్రాన్స్పోర్ట్కు చాలా ఇబ్బంది, ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. మరియు ఆ మరమ్మతులు పూర్తయి ఉన్నాయి. మరియు దాంతోపాటుగా కేశవరం మండలంలో డైలీ నిన్న శనివారం ఉదయం రోజు మైబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 18 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసిందనేసి చెబుతున్నారు. అంతకుముందు కురిసిన వర్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైబాద్ జిల్లాలో ఇనుగుర్తి మండలంలో అలా చెరువు కట్టలు మొత్తం మునిగిపోయి చూసాము. మళ్ళీ అటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా అనేసి ముఖ్యంగా మైబాద్ జిల్లా ప్రజలు, రైతాంగం కూడా తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా, ముఖ్యంగా మైబాద్ జిల్లా కలెక్టర్ గారు అయితేమి అధికారులు కూడా త్వరితగతిన వాళ్ళు ఎప్పటికప్పుడు ఒక కంట్రోల్ నెంబర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కంట్రోల్ సమస్యలు రాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ వర్షం అనేది ఎప్పుడు వస్తుందో ఏమనేసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా కేశవరం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ మరియు అవతల్ బజార్, కేశవరం ఆదర్శ నగర్ అయితేమి, అవతల్ బజార్ అయితేమి ఆ పట్టణ ప్రజలు కూడా ఇటీవల ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పర్యటించి వాళ్ళకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు కూడా వారికి ఇటువంటి విపత్తు మళ్ళొకసారి ఎదురైతే మాత్రం వారిని రక్షించాలనేసి కేశవరం మండల ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర సరుకులు అయితేనేమి, వివిధ సెల్ ఫోన్ షాప్స్ అయితేమి, మార్కెట్ కూడా, ముఖ్యంగా మార్కెట్లోని ధాన్యాలు వచ్చే రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్లు బేస్ చేసుకొని ఒక 200-300 కుటుంబాలు హమాలీ అయితేమి, ట్రాన్స్పోర్ట్ కానీ వివిధ ట్రాన్స్పోర్ట్ రకాలు కానీ వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. రైతులు కూడా మార్కెట్కి వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల హమాలీ కుటుంబాలు, రోజువారీ కూలీలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనేసి మనకు తెలుస్తుంది. రాష్ట్రంలోనే మన కేశవరం, మైబాద్ జిల్లాలోని కేశవరం మార్కెట్ అతిపెద్ద మార్కెట్. దానికి వచ్చే సరుకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయనేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా మాకు వ్యాపారం లేదనేసి చిరు వ్యాపారులు కానీ, దాంతోపాటు ముఖ్యంగా వెజిటేబుల్స్ అమ్మేవారు కానీ, కూరగాయల రేట్లు అయితే ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు భారీ వర్షాల కారణం వల్ల ఎక్కడి నుండి కూడా రాని పరిస్థితి. దాంతోపాటు చిన్నపిల్లలకు పాల ప్యాకెట్లు అయితేమి ఏది కూడా దొరకని పరిస్థితి. మళ్ళీ అటువంటి విపత్తే ఒకవేళ వస్తే మా పరిస్థితి ఏందనే ఉద్దేశంతో కేశవరం మండల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు చిరు వ్యాపారులు ఎవరంటే ఇప్పుడు నార్మల్గా వెల్డింగ్ షాప్ వాళ్ళు కానీ, వివిధ షాపుల వాళ్ళు కానీ, పండ్లు కానీ, కూరగాయల వాళ్ళ షాప్ కానీ తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కేశవరం మండల ప్రజలు కూడా కోరుకునేది ఏంటంటే ఇటువంటి విపత్తు మళ్ళొకసారి ఎదురైతే అధికారులను త్వరితగతిన స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు.